మన జీవితంలో కొంతమంది మనతో పాటు చాలా దూరం నడుస్తారని మనం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనము అత్యంతగా ప్రేమించే మన రక్త సంబంధులు, మన బంధువులు, మన స్నేహితులు మన నుంచి దూరంగా వెళ్ళిపోతారు. మనము ఎంతగా వారిని ప్రేమించినప్పటికీ వారు మనతో సంబంధాన్ని కొనసాగించరు. ఏమిటి? నేను ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ, నేను ఎంతగా వారి మీద ప్రేమను చూపిస్తున్నప్పటికీ వారు నాతో కలవకుండా వెళ్ళిపోతూ ఉన్నారు, నాతో సంబంధాన్ని కొనసాగించలేకుండా ఉన్నారు అని మన హృదయములో కొన్నిసార్లు బాధపడతాం. ఏమిటి? దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు అని మనము అనుకుంటాం. అది శిక్ష కాదు, దేవుని యొక్క ప్రణాళిక దాగి ఉన్నది వీటి వెనకాల. లోతు అబ్రహాముతో ఉన్నంత వరకు కూడా అబ్రహామునకు దేవుడు ఆ వాగ్దాన భూమిని చూపించలేదు. ఎప్పుడైతే లోతు అబ్రహాము నుంచి వేరు చేయబడ్డాడో అప్పుడు దేవుడు అబ్రహామునకు ఆ వాగ్దాన భూమిని ప్రకటించాడు. అలాగే ఇష్మాయేలు అబ్రహాము యొక్క ప్రియమైన కుమారుడు. ఎప్పుడైతే ఇష్మాయేలు అబ్రహాము నుంచి వేరు చేయబడ్డాడో అప్పుడు ఇస్సాకు ద్వారా దేవుని వాగ్దానము అనేది నెరవేర్చబడింది. మనం అనుకుంటాం, మనము అత్యంతగా ప్రేమించిన వారు మనతో ఉండకుండా వారు వేరుపరచబడటం చాలా బాధగాను మనం భావిస్తాం. కానీ దేవుడు తన ఆశీర్వాదపు తలుపులు తెరవటానికి కొన్నిసార్లు కొంతమందిని, మనము అత్యంతగా ప్రేమించే కొంతమందిని దేవుడు మన నుంచి వేరుపరుస్తాడు. ఏమిటి ఆ ఆశీర్వాదాలు? 1వ ఆశీర్వాదము, దేవునితో మన సంబంధము లోతుగా ఏర్పరచబడుతుంది. మోషే అరణ్యములో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. మనము కూడా వేరుపరచబడుతూ ఉన్నప్పుడు దేవునితో మన సంబంధం అనేది లోతుగా ఏర్పరచబడుతుంది. 2వది, మెట్టుగా మనము దేవుని యొక్క ఆశీర్వాదములో ఎదుగుతాము. యోసేపు తన అన్నల నుంచి వేరుపరచబడటం అనేది ఎంతో బాధాకరమైనప్పటికీ ఆయన వేరుపరచబడిన తర్వాత దేవుడు మెట్టుగా ఆయన్ని ఆశీర్వదించి ఐగుప్తుకు ప్రధానమంత్రిగా చేశాడు. 3వ ఆశీర్వాదము, దేవుడు కొన్ని మన కంటికి కనపడని ప్రమాదాల నుంచి రక్షించటం కోసం మనము అత్యంతగా ప్రేమించే వారిని మన నుంచి దూరము చేస్తాడు. నువ్వు అత్యంతగా ప్రేమించేవారు నీ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే అది దేవుని యొక్క శిక్షగా భావించమాకు. అది దేవుని యొక్క ఆశీర్వాదపు తలుపులు తెరవటానికి దేవుడు ఆ విధముగా మన నుంచి మనము ప్రేమించే వారిని వేరు చేస్తాడు.